రాజశేఖర కవికృత ప్రాకృత నాటిక కర్పూర మంజరి 8వ చివరి భాగం. చతుర్థ జవనికాంతరం. అబ్బా, ఎండ చాలా ఎక్కువగా ఉంది. వడగాడ్పులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. ఎలా భరించడము? ఎందుకంటే ఈ సంసారంలో ఎండవేడిమి, మదనుడి బాణాలతో బాధపడే ప్రియజనుల విరహం భరించలేనివి కదా. కొందరిని ఎండ బాధిస్తోంది, మరికొందరిని విరహం వేధిస్తోంది. నా బోండ్లకు బాధ వేధ ఏదీ లేదు. ఇప్పుడు నీ జడను బూడి చేసి తలను విరూపంగా చేసేదా అంటాడు విదూషకుడు. అప్పుడు లీలావనంలో స్వచ్ఛందంగా విహరించే కేలి సుఖం ఏం చెప్పింది విదూషకుడు. ఓ దాసీపుత్ర, నిన్ను కొరతవే నేపథ్యంలో నాకు రెక్కలుంటేనే నీ బోంట్లు ఏవైనా చెయ్యగల రాదు. అటు చూసి ఎగిరిపోయిందేమిటి? విదూషకుడి ఉద్దేశించి. పగలు పొడవుగా, రాత్రి చిన్నదిగా అవుతోంది. చంద్రుడు కురిసిస్తున్నాడు, సూర్యుడు ప్రచండంగా వెలుగుతున్నాడు. వేసవి కాలపు నియమాలు బ్రహ్మ ఈ వేసవిని ఎందుకు కత్తితో నరికేయడు? ప్రియతముడు చెంతనే ఉంటే ఈ సమయాన్ని చక్కగా గడిచిపోతుంది. ఎందుకంటే ఎండాకాలంలో మధ్యాహ్నం శరీరానికి చందనం అందుకోవాలి, సాయంత్రం దనుక కడిబట్టలు కట్టుకోవాలి. రాత్రి కాగానే జలక్రీడలు, ఆపై మదిర అడుబెమ్మడ మగువతో స్వరతం కామదేవుని 5 బాణాలు తీవ్రమైనవి, కానీ ఇప్పుడు పాతబడిపోయి. ఆహా, అలా అనకు మిత్రమా. ఈ వేసంగి వేళల్లోనే చిగురుటాకుడు నిండిన చెట్లకు మామిడి పళ్ళు, మంచి తైలం, పోక చెక్కలు, కర్పూర సుగంధాలు, చందనం దొరికి ఇలాంటి వేసవికి శుభం కలగాలి. ఈ భావం మరింత శుభం. రాగమయమై రాజంటాడు. పంచమ స్వరంతో చెవులకింపైన మురళీరవం, చల్లని ముఖానికి సాంత్వన చేకూర్చే మదిర, సందనం దట్టించేది మిగుతైన చలుకట్టుతో మగువతో శయ్యాసుగం స్వభావ సిద్ధంగా చల్లదనాన్ని కూర్చే ఈ 3 ఎవరో భాగ్యవంతుడికే ఈ గ్రీష్మ ఋతువులో ఉపచారంగా దొరుకుతాయి కదా. అంతేకాక చెవుల్లో దిరిసెల పువ్వు, ఎదపై సుందువారపు పుష్పమాల, తడిబట్టలు, రత్నాలు పొదిగిన వడ్డాణం, తీవెల్లాంటి భుజాలపై తామర తూడులా సన్నని కంకణం. ఈ సుందరమైన వస్తువులు గ్రీష్మ ఋతువుకు తాపాన్ని వహిస్తున్న అబలలకు కామావేశం నుంచి కాస్త తెరిపినిస్తాయి. నేనేమంటానంటే విదూషకుడు, మధ్యాహ్న వేళ బాగా చూర్ణం చేసిన గాఢమైన చందనాన్ని ఒళ్ళంతా అదుముకొని సాయంత్రం సమయాన పదే పదే జలకాలాడు, ఆపై రాత్రి వాతాయనాల ద్వారా వీస్తున్న గాలు, జలకణాలతో కూడిన శరీరం గల యవ్వనులు కామదేవుడు అవశ్యం వసుడైపోయాడు. కొంచెం ఆలోచించి రాదు. ఎవరి అంగప్రత్యంగాలకు సౌందర్యయుక్తమైన ప్రియజన సమాగం దొరుకుతుందో వాళ్ళకు యుగాలు క్షణాలుగా గడిచిపోతాయి. ఎవరైతేనే తమ చిత్తంలో ప్రియుడికి స్థానం అన్న ఆనందాన్ని అందించరో వాళ్ళకి క్షణం ఒక యుగంగా గడుస్తుంది. వయస్సా, ఈమె గురించి ఏమైనా సమాచారం ఉందా? ఉంది మిత్రమా, నీకు శుభవార్త వినిపిస్తుంది. ఎప్పుడైతే కర్పూర మంజరి రక్షాభవనంలో రహస్య సొరంగం మార్గకు వెళ్ళడాన్ని మహారాణి చూసిందో అప్పటి నుంచి ఆమె సొరంగ మార్గాన్ని పెద్ద పెద్ద బండరాళ్లతో మోయి, ఆపై అనంతసేన, కళింగసేన, కామసేన, వసంతసేన, ఇంకా విభ్రమసేన అనే 5 చామర ధారుణుల, ఇంకా నిగనిగలాగే ఖడ్గాలు ధరించిన 1000 మంది సైనికుల తూర్పు దిశన నియమించింది. అనంగలేఖ, చిత్రలేఖ, మృగాంగలేఖ, చంద్రలేఖ, ఇంకా విభ్రమలేఖ అనే లేఖల పేరుగా 5 సైరంధ్రులను, 1000 మంది ధనుర్ధారులు నిండుగా ఉన్న విల్లంబులతో కూడిన తూణీరాలు కొండ సైనికుల సాయంతో దక్షిణ దిశ కాపలా ఉంచే కుందమాల, దంతమాల, కువలయమాల, కంచనమాల, కుకుళమాల, మంగళమాల, మాణిక్యమాల అని 7 మాలా నామధేయురాన్రైన్ తాంబూల కరండ బాగిరులతో సహా వనిత శత కరపాల బాధురులై 1000 మంది సైన్యంతో పశ్చిమ దిశను కాపలా కాస్త అనంగకేళి, పుష్కరకేళి, చందత్కేళి, సుందరకేళి, ఉత్పలకేళి, అన్నకేళి నామధేయురాళ్ళు 5 జలక్రీడాని పుడలైన ఇంతులతో కత్తిడాలు ధరించి పదాతి సైన్యం 1000 మందిని ఉత్తర దిశ రక్షణ కోసం ఆమంత్రించి, ఆపై వాళ్ళందరికీ అధ్యక్షత నిలబడటానికి మదిరావతి, కేలీవతి, కల్లోలవతి, తరంగవతి, అనంగవతి 5 పెసిలి బెత్తం ధరించిన సుభాషితం చదివే వాళ్ళని నియమించి, దేవికి సబర్యలు చేసే సామగ్రి అంతఃపురానికి తగిందే. వయస్సా, ఆ దేవి గారు మనకేదో సందేశం పంపడానికి సారంగిక అనే చెరికత్తలు పంపించి ఆమె వస్తోంది. సారంగిక ప్రవేశం. మహాప్రభుకు జయం. దేవదేవి ఇలా ఆజ్ఞాపించి
ఈ రోజు సరిగ్గా 4వ రోజు త్వరగా జరిగే వట సావిత్రి మహోత్సవం తేదీ విమాన ప్రసాదంపై నుండి ప్రభువుడు చూడాలి. దేవి ఆజ్ఞ సారంగిక నిష్కర్మించింది. రాజు విదూషకుడు భవంతి మెచ్చెక్కుతున్నట్టు అభినయం. జాదర చచ్చరి పాడ నర్తకీ మణుల పాడు గాలికి ఎగురుతున్న పరుచరైన పైవస్త్రం ధరించినవాడు, ముత్యాల ఆభరణాలు దాల్చినవాడు, నృత్యం చివరన యంత్రం నుండి పడుతున్న నీటిని మాణిక్యాల గిన్నెలను ఒకరిపై ఒకరు చల్లుకుంటున్న ఈ నాట్యగత్తరలు వీక్షించాలి. ఇక్కడేమో ఒకరికొకరు విచిత్ర బంధంతో కూడిన వాళ్ళై తాళాలు గతిగంగా లయబద్ధంగా దండరాస కోలాట నృత్యం చేస్తున్న 32 మంది నర్తకీమ భుజాలపై చేతులేసుకుని వరుసగా నిలుచుండి తమ శిరస్సును ఒకే వరుసలో 2 వరుసలలో సాభిముఖంగా ఉంటూ ఒక్క పదం తప్పకుండా ఆడుతున్న భామె. కొందరు నర్తకులు రత్న కవచాలు తీసేసి యంత్రాలపై వీటిని వదులుతున్నారు. నీటిని అలా యంత్రాల ద్వారా చిమ్మబడిన నీటి బిందువులు వారి ప్రియురాండ్ర మీద మధురులు వేసిన వారుణాస్త్రాలుగా కనిపిస్తున్నాయి. మసిరా కాటుకలా నల్లగా మిసమిసలాడుతూ కనుబొమ్మలు తీక్షణమైన విలులా వంగి ఉన్నవారు నెవరిపించాలను అలంకరించుకున్న విలాసులు విలాస యువతుల్లాగా కనిపిస్తూ జనాలను నవ్విస్తూ ఇంకొంతమంది నారీమణుల చేతుల్లో నరమాంస రూపంలో కొన్ని మారుడు దని తోడేళ్లులా అరుస్తూ రాక్షసులకు ప్రతిరూపాలి మశాల వాతావరణాన్ని తలపింపచేస్తూ మరొక జింక కన్నులకు చెందది తీవ్రంగా మధ్యల వాయి కనుబొమ్మలు చిత్రంగా దిప్పుతూ పరిచారకలా అభినయిస్తారు. మరికొందరు ముగ్ధులు మంద గంటలతో గణగణ శబ్దం చేస్తూ తాళానుగుణంగా గుర్తెత్తి పాడుతూ సన్యాసుల రూపంలో వలయంగా ఏర్పడి గజ్జెలు కదుపుతూ నర్తిస్తారు. ఒక గుంపు కావిరుడు కుతూహలంతో మరళీనాదం చేస్తూ మరిన వస్త్రాలు ధరించి అటు ఇటు తిరుగుతూ జనాలకు మొక్కుతూ నవ్వుతున్నారు. సారంగిక చుట్టూ తిలకించి మహారాజు తిరిగి మరకత కుంజ ప్రాకారం పైకి కదలి గృహము ప్రవేశించారు. ఆయన ఎదురకు వెళ్ళి దేవి ఆజ్ఞ నివేదిస్తా, మహారాజా దేవి ఇలా విన్నవిస్తోంది, ఈరోజు సాయంకాలం మీ వివాహం నేను జరిపిస్తాను అని. ఓ అలా అనుకోకుండా గుమ్మడికాయ పుంపై పట్టం ఏమిటో సారంగిగా మొత్తం వివరంగా సారంగిక ఏదో విన్నవిస్తున్నాను. క్రితం చతుర్దశి నాడు మహారాణి పద్మరాగమణులతో గౌరీదేవి బొమ్మ చేయించి భైరవానంద స్వామితో ప్రాణప్రతిష్ఠ చేయించి ఆ స్వామితో వ్రత దీక్ష తీసుకు వ్రతం ముగిసిన తరువాత మహారాణి భైరవానందుని గురిదక్షిణ చేకొమ్మని. అప్పుడు అతడు తనకేమీ వద్దని మహారాజు అభీష్టం నెరవేర్చమని కోరాడు. సరేనంది మహారాజు. అప్పుడు భైరవానందుడు ఇలా చెప్పారు, లాట దేశాన్ని చండసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పుత్రిక ఘనసార మంజరి ఆ యువతిని వివాహమాడిన వాడు చక్రవర్తి అవుతాడని జ్యోతిష్కుడు చెప్పారు. ఆమెను మహారాజుడికి ఇచ్చి వివాహం చేస్తే గురుదక్షిణ మహారాజుకు చక్రవర్తిత్వం రెండూ నెరవేరుతాయని సూచించారు. మహారాణి రవి ఆ సూచనలు అంగీకరించింది. ఆ వివరం మీకు చేరవయ్యటానికే నన్ను పంపే. నవ్వుతూ తలపై పాము ఆడుతుంది. వైద్యుడు వేదాంతరం వెళ్ళాడు అన్నట్టు ఇక్కడ మీరు అక్కడో లాట దేశంలో ఘనసార మంజ. నీకు భైరవానందుని శక్తి తెలీదా ఏమిటి? సారంగితో ఇప్పుడు భైరవానందుడు ఎక్కడున్నారు? మహారాణి చేయించిన పరమదోద్యానంలో మర్రి చెట్టు కింద చాముండాదేవి ఆలయాన్ని మహారాణి భైరవానందుడు వస్తున్నారు. ఈరోజు దక్షిణ కింద వివాహం జరుగుపోతుంది. మీరు అక్కడే ఉండండి. వెనక్కు తిరిగి సారంగిక నిష్క్రమణ వయస్సు ఎంత భైరవానందుడు నడిపిస్తున్నట్టుంది. అవును అంతే. చంద్రకాంత శిలావేదికను చంద్రుడి మెలక ఎవ్వరు కరిగించగలరు. పారిజాత కుసుమాని శరత్కాలను చల్లటి గాలి తప్ప ఇంకేది వికసింపజేయగలరు. భైరవానందుడి మర్రి చెట్టు మూలాన సొరంగ ద్వారం ఎదర చాముండాదేవి వెలసదు. ప్రళయ సమయంలో నీసుని పొలపు భవనమున విరించి పుర్రెను చేతన్ వలను పరచి రుధిరంబును జల గ్రహుడు శుభాని జయమగుగాక. కర్పూర మంజరి సొరంగపు వాకిట నుండి పోనే పోల ఇప్పటి వరకు సరిగ్గా అప్పుడే కర్పూర మంజరి సొరంగ ద్వారాన వచ్చి స్వామి ప్రణామం, ఉచితమైంది లభించుగాక కూర్చో. మహారాణి రానే లేదు. మహారాణి చుట్టూ తిరిగి చేసి ఓహో అమ్మగారు చాముండాదేవి నమస్కరించి చేసి ఓహ్ కర్పూర మంజరి ఇక్కడి రాధారా. భైరవానందను చూసి స్వామి వివాహ సంభారాలు తెప్పించారు. వధువుని తోడికి వస్తా. సరే అలాగే. దూరం వెళ్ళి నవ్వుకుంటూ మనసులో రాణి కర్పూర మంజరిని వెతకటానికి వెళ్ళి బయటకు కర్పూర మంజరి నువ్వు ఆ ద్వారం వద్ద నిలబడి తిరిగి రాణితో సహా రా. ది రక్షా గృహం చుట్టూ చూసి ఇదో కర్పూర మంజరి, ఈమె లాంటి అమ్మాయిని ఎవరినో చూశాను.
ఎవరిని అమ్మాయి కర్పూర మంజరి ఇప్పుడు నీ ఒళ్ళు ఎలా ఉంది? ఆకాశం నుండి ఏమంటావు? ఒళ్ళు ఇంకా నొప్పిగా ఉందా? తనలో తాను అలా అయితే అక్కడికే వెళ్తాను. దేవాలయం వద్దకు వచ్చింది, పక్కన చూసింది. అలా సకులారా పెళ్లికి దానుగు సంబారాలు తీసుకురా. ఇంతలో కర్పూర మంజరి వచ్చి అక్కడే కూర్చు. ముందు చూసి అరే కర్పూర మంజరి వత్సా విభ్రమలేఖతో పెళ్లి సంబారాలు తెప్పించావా? తెప్పించాను. అయ్యో మరిచాను. కనసార మంజరికి తగిన ఆభరణాలు తేవాలి, తెస్తా. అలాగే చెయ్యి. రాణి నాటకీయంగా పక్కకు వెళుతుంది. కర్పూర మంజరి నువ్వు త్వరగా వెళ్ళు. రక్షాగృహానికి వచ్చి కర్పూర మంజరి చూసి రాణి అరే ఈ అమ్మాయిలు ఒకేలా ఉండటం ఆలస్యమవుతుంది. తనలో తాను బహుశా ఆకాశ మార్గాన మహాయోగి కనసార మంజరి తెప్పించాడు కాబోలు. సకులారా సంబారాలు తెండి త్వరగా. మహారాణి కూర్చో, మహారాజు వస్తున్నాడల్లే ఉంది అన్నాడు భైరవుడు. మహారాజా ఇదిగో మీ ఆసనం భైరవుడు. నాయిక ఉద్దేశి మకర ధ్వజుని ధవదాన్ని ఎత్తిపట్టుకొని రూపు దాల్చిన శృంగార రసలక్ష్మిగా ఉన్నది ఈచన. కట్టపకడు వెలుగు నీరుతున్న జాబిల్లి వెన్నెల, మంచి రత్నాలు నిండిన పేజిక, రత్నమయమైన అంజన శలాక, రత్నాలు పూలు వికసించిన వసంత కాలపు శోభ. కాకపోతే ఏమిటి? భువన విజయ పతాక లాంటి ఈ కంజ లావణ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మకర కేతుడైన మదనుడు తన నిశితమైన బాణాలు కాల్చి నెలకొని ఉంటాడు. జనాంతంగా మనోరథం పూర్తయ్యే సమయం తీరం చేరినా కూడా నావను విశ్వసించడానికి వీలే. కాబట్టి కాసేపు ఊరుకో. కులంగికతో నువ్వు మహారాజు దుస్తులు ధరించి సారంగిక ఘనసార మంజరిని అలంకరిస్తుంది. కులంగి సారంగిక నేపథ్యాభిముఖంగా వెళ్ళినట్టు అభినయం. పురోహితుడిని పిలవండి. మహారాణి స్వామి ఇదిగో పురోహితుడు కవింజడు. మీరు అగ్రహాచార్యం నిలబడి. ఇదిగో సుమారుగా మాయారుగా ఉన్న వయస్సా ఇదిగో మీ ఉత్తరయాని అమ్మాయి చీర కొంగు ముడేస్తున్నా. ఆమె చేతిని నీ చేత పట్టుకో. కర్పూర మంజరి ఎక్కడో. రాణి ఆంతర్యం గ్రహించి విదూషకుడితో నువ్వు మత్తి వలకులు ఉండవు. కనసార మంజరిని పట్టుకొని కర్పూర మంజరి అనుకుంటూ ఉంటావెప్పుడు. పాండి కిరాణం చేసి దోస పువ్వుకు ఉన్న ముళ్ళు మొగలి పువ్వు లోపలి కంటకాలు ఎలాను ఈమెను పులకించి నిక్కబొడుతుకున్నారా రోమాలు అలానే అనిపిస్తున్నాయి. వయస్సు అగ్ని ప్రదక్షిణం చెయ్యి. అగ్నికి ఆకుది రాజును సమర్పించ. రాజు ప్రదక్షిణం చేశాడు. నాయిక పొగతో కళ్ళు మసగబారగా మెల్లగా రాజు వెంట నడిచి పరిణయం ముగిసింది. రాణి సపరివారంగా నిష్క్రమించింది. వివాహం జరిపినందుకు ఆచార్యులకు దక్షిణ ఇవ్వాలి భైరవ. తప్పకుండా వయస్సు 100 గ్రామాలు నీకు రాసిస్తున్న. కళ్యాణమస్తు. నాట్యం చెయ్యసాగ. రాజా ఇంకా మాకు ప్రియమైంది ఏమైనా చెయ్యగల. ఇంతకంటే ప్రియం ఏముందయ్యా? కుంతలేశ్వరుని కర్పూర మంజరిని పరిణయము. ఆమె కరస్పర్శనే నిరతిశయ ఆనందం. నాకు స్వర్గం కూడా తక్కువ అనిపిస్తుంది. ఆపై చక్రవర్తిగా భూతలమంతా రాజ్యపాలన చేయబోతున్న. సజ్జనులందరూ సత్యభాషణం చేసి సదాచారవర్తనుడై ఆనందాలు అనుభవించాలి. ధర్మార్గులకు దుఃఖం దిగలడు. విప్రులందరికీ అభీష్టం నెరవేరు. భూమిపై వ్యవసాయానుకూలం. వర్షాలు కురవని. ప్రజలు ప్రతిదినం లోభాలకు దూరమై ధర్మ నిరతులై వెలగని. నటులందరి నిష్క్రమణ. ఇది చతుర్థ జవనికాం. కర్పూర మంజరి సట్టకం సమాప్తం.